డీమాన్ పవన్కి రెడ్ కార్డ్ ఇచ్చారంటే ఎందుకు? అసలు డీమాన్ పవన్ రీతుని బెడ్ మీద తోసినందుకు రీతుకు ప్రాబ్లం లేదు, డీమాన్ పవన్కి ప్రాబ్లం లేదు, అది ఎడిటింగ్లో కట్ చేసిన ఎడిటర్కి ప్రాబ్లం లేదు, చూసిన మాకు ప్రాబ్లం లేదు. మీకెందుకు ప్రాబ్లం? మళ్ళీ దాన్ని ప్రమోట్ చేసేసి నీట్గా కట్ చేసేసి పొద్దున్నే 8 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 6 గంటలకి డీమాన్ పవన్ గొడవ పడ్డారు, డీమాన్ పవన్ అది ఇది అని చెప్పేసి నీట్గా ఎడిటింగ్లో కట్ చేసి ప్రోమోలో వేస్తారే. సో దీనికోసం ఎందుకు మీకు ప్రాబ్లము? అరే మొన్నటికి మొన్న బాత్రూంలో కడుక్కుంటా ఉంటే డీమాన్ పవన్కి రీతు వచ్చేసి ముద్దు పెట్టింది, దానికి అబ్జెక్షన్ లేదు. నిన్న కిచెన్లో ఏదో చేసుకుంటూ ఉంటే డీమాన్ పవన్ రీతు వచ్చేసి అన్నం కలిపేసేసి నోట్లో ముద్దు పెట్టింది అనమాట. అది ముద్దు కాదు, ముద్ద పెట్టింది, దానికి ప్రాబ్లం లేదు. డీమాన్ పవన్ పర్మిషన్ లేకుండా నోట్లోకి ముద్ద పెట్టింది, దానికి ప్రాబ్లం లేదే. మరి దీనికే ఎందుకు ప్రాబ్లం? తప్పు, చాలా తప్పు. మొన్న నామినేషన్స్లో వాటర్ బాటిల్ క్యాప్ రాకపోతే బాటిల్ క్యాప్ తీసి ఇచ్చాడు డీమాన్ పవన్. ఎంత హెల్ప్ చేసినాడు, ఎంత కోఆపరేట్గా ఉన్నాడు, ఎంత బాగున్నారు వాళ్ళు. దానికి ఎందుకు మీకు ప్రాబ్లము? అరే వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు, కంటెంట్ తీసుకుంటున్నారు కదా. ఓహో ఈసారి డీమాన్ పవన్ పర్ఫార్మెన్స్ ఇంకా పెంచుదామనా, లేకపోతే దీన్ని ఈ సంజన గారు చెప్పారు కదా, నాన్న కెమెరాలో అది చాలా బ్యాడ్గా కనపడుతుందని చెప్పేసి కదా, సో దాన్ని పట్టుకొని బ్యాడ్గా చేస్తున్నారా? స్టంటేగా, టీఆర్పీ స్టంటేగా. ఏమంటారు మీరు? ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. మన డీమాన్ బాబుకి చాలా అన్యాయం జరిగిపోతుంది అసలు.